ఎంత వాన కురిసి వానేటు తెల్లవారు కురిసి వానేటు కాదు వడగళ్ళు ఇంత ఇంత రావు ఒక అర్ధ గంట సేపు ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు, ఇప్పుడే నా ఛానల్ చూడడానికి వచ్చిన వాళ్ళకు నా హృదయపూర్వకంగా నమస్కారములు తెలియజేస్తున్నాను. నా జీవితంలో కాదు, తాత ముత్తాతల ముందులో కూడా ఇలాంటి వర్షం అనేది ఎప్పుడు కురవలేదంట. కానీ ఇన్ని రోజులు ఎన్నో వర్షాలు కురిశాయి, ఎన్నో గాలివానలు, ఎన్నో వడగండ్ల వానలు కురిశాయి. కానీ దాదాపు ఒక 70-80 ఏళ్ళ నుంచి ఎప్పుడూ పడని విధంగా వర్షం అయితే పడింది. ఆ వర్షంలో వడగళ్ళ వాన పడింది. వడగళ్ళ వాన అంటే చిన్న చిన్న వడగళ్ళు, ఐస్ క్యూబ్లు కాదు, ఒక్కొక్క కేజీకి పైగా తూకం గల వడగండ్లు పడాయంట, ఐస్ క్యూబ్లు పడాయంట. ఆ బాధ తట్టుకోలేక జంతువులు ఎక్కడికెక్కడికే మరణించాయి. గొర్రెలు, పక్షులు. అదే ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే, గొర్రెలు 600కు పైగా గొర్రెలు అక్కడే నరకం అనుభవించి చనిపోయాయి నైట్లు వర్షం దెబ్బకి. ఇది వచ్చేసి మార్చి 16, 2023 సంవత్సరంలో మొన్న రీసెంట్లీ ఈ వీక్లోనే జరిగింది. చాలా నరకం అనుభవించి అయితే చనిపోయాయి పక్షులు, గొర్రెలు. ఎంత విలవిలలాడి. కానీ ఆ గొర్రెలు కాపరి వాళ్ళు కూడా ఉన్నారు, రైతులు ఉన్నారు, దానితో పాటు వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి, వాళ్ళైతే రక్షించుకోవడానికి ప్రయత్నం చేసి వాళ్ళైతే సేఫ్గా బయటపడ్డారు. వాటిని మాత్రం కాపాడలేక అక్కడ ఉన్న రైతుల గోలు ఇంకా చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుందని నేను అస్సలు కలలో కూడా ఊహించుకోలేదు. నేను చదివేది డైరీ కోర్సు, నేను ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుతున్నాను. వాటిని ఏ విధంగా రక్షించాలి, గర్భం సమయంలో ఏ విధంగా రక్షించాలి, అవి ఏ విధమైన వ్యాధులకు గురైతే ఏ విధంగా కాపాడాలి, వాటికి ఆరోగ్యంగా ఉండడానికి ఏ మెడిసిన్లు ఇవ్వాలి, వాటికి ఏ విధమైన జబ్బు వస్తే ఏ వ్యాధికి ఏ మెడిసిన్ ఇవ్వాలని, దానికి సంబంధించి వాటి ప్రాణాలు కాపాడుకోవడానికి సంబంధించిన ఆ కోర్సు నేను చదువుతున్నాను. కానీ ఫైనల్గా మీరు కూడా చూడండి, LMDT డైరీ కోర్సు. ఈ కోర్సులో కేవలం జంతువులు, పశువులు, గొర్రెలు, మేకలు, ఇంకా కోళ్ళు, కుక్కలు, అన్ని జంతువులకు సంబంధించిన ఈ కోర్సు. దీంట్లో మనము వాటిని ఏ విధంగా రక్షించాలని మాత్రమే మనం చదువుతాము. కానీ ఈరోజు నాకు ఇలాంటి వీడియో చేయాల్సి వస్తుందని నేను అస్సలు లైఫ్లో ఊహించలేదు. మొన్న మార్చి 16, 2023 ఈ వారంలో వడగండ్ల వాన దెబ్బకు పక్షులు, గొర్రెలు అక్కడే చనిపోయాయి. ఇది వచ్చేసి ఉయ్యాలవాడ మండలంలో జరిగింది. దుల్లదుర్తి అనే కోవెలకుంట అనే ఒక గ్రామంలో 300కు పైగా రామ చిలుకలు చనిపోయాయి, పక్షులు చనిపోయాయి, కాకిలు చనిపోయాయి, గొర్రెలు చనిపోయాయి. 600కు పైగా ఉయ్యాలవాడ మండలంలో గొర్రెలు చనిపోయాయి. చాలా బాధాకరమైన విషయము. ఇలాంటి వీడియో నేను లైవ్లో తీస్తానని నేను అనుకోలేదు. అక్కడ ఉన్న ఒక 70-80 ఏళ్ళ ఒక రైతు చెప్తున్నాడు, నా జీవితంలో నేను పుట్టినప్పటి నుంచి నేను ఇలాంటి వడగండ్ల వాన నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు వచ్చినా ఖాళీ వర్షానికైతే ఈ గొర్రెలు చనిపోయేటివి కాదు. ఒక్కటొకటి ఇంతింత లావు, అంటే ఒక్కటొకటి కేజీ, అర కేజీకి పైగా ఐస్ గడ్డలు అనేది పడినవంట. అప్పుడు ఆ నరకం అనుభవించి గొర్రెలు, పక్షులు విలవిలలాడి నైట్ అంతా అక్కడికక్కడే చనిపోయేవి. ఆ వీడియో చూస్తే మాత్రం కళ్ళలో నీళ్ళు వస్తాయి. చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి వీడియో తీస్తానని నన్ను అస్సలు ఊహించలేదు. కానీ ఈ రైతులకైతే ఉయ్యాలవాడ మండలంలో చాలా అక్కడక్కడ
చాలా వేలకు పైగా గొర్రెలు చనిపోయాయి. కానీ 600 పైగా ఉయ్యాలవాడ మండలంలో జరిగిన సంఘటన మనం అనేది న్యూస్ పేపర్లో కూడా చూసాము. ప్రజలకు నష్టం కాకుండా ప్రభుత్వంకి చేరే వరకు ఇది వచ్చేసి ఆంధ్రలో ఉయ్యాలవాడ మండలంలో జరిగింది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు కొంతమంది అక్కడికి చేరుకొని వెటర్నరీ డాక్టర్లు అసిస్టెంట్లు చేరుకొని అక్కడ వాళ్ళకి పరిహారం అందే విధంగా చర్యలు చేపడుతున్నారని తెలుస్తుంది. కానీ ఈ వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్క రైతు నష్టపడలేదు. రైతే రాజు అంటారు. రైతు పొలంలో ఒక మిరప తోట వేశాడు. ఆ మిరప తోట అస్సలు ఆకు కూడా లేనట్ల కింద పడిపోయింది. కోట్ల నష్టం జరిగింది. చాలా బాధ అనిపించింది. అందరి రైతులకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో నేను కూడా ఈ వీడియో అయితే చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో నష్టాల పాలయ్యారు. ఈ వర్షానికి వడగండ్ల వాన అనేది చాలా చాలా డేంజర్. పిడుగుపడితే ఒకే ప్లేస్లో చనిపోతారు. కానీ అక్కడక్కడ కుప్పలుగా పక్షులు చనిపోయాయి, గొర్రెలు చనిపోయాయి. మనసు అనేది చలించిపోతుంది. చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఇలాంటి వీడియో చేస్తానని అస్సలు ఊహించుకోలేదు. ఈ వీడియో చూసి రండి. నాలుగు అడుగులు పోయింది అది బండ. 2 అడుగులు ఎత్తు గడ్డ ఇసుగడ్డ. తెల్లవారు వానేటు కాదు, వడగళ్ళు ఇంత ఇంత రావు. ఒక అర్ధగంట చెప్పు నుంచే మీకు నేను చెప్పదలుచుకోవడం ఏమిటంటే, ఆల్రెడీ ఈ వడగండ్ల వాన దెబ్బకు రైతులు చాలా నష్టపోయారు. కానీ ఇక మీదట గొర్రెల మీద, పశువుల మీద ఆధారపడి చాలా మంది రైతులు బ్రతుకుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళు నష్టం కాకుండా ఉండాలంటే వాళ్ళు వచ్చేసి వాళ్ళ సేఫ్టీకి వాళ్ళు షెడ్లు గిడ్లు నిర్మించుకొని ముందు జాగ్రత్తకి మనం ఇలాంటి సేఫ్టీ రూల్స్ అనేది పాటించాలి. వాటిని రక్షించాలంటే మనం ఏం చేయాలి? అక్కడక్కడ పొలాల దగ్గర వాటి కోసం షెడ్ల వంటివి నిర్మించుకోండి. అలాగే కావాల్సిన రూములు కట్టండి. వీలైతే గొర్రెలకి, మేకలకి, పశువులకి, ఎద్దులకి, అలాగే పక్షులు పెంచుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే హెల్ప్ కావాలంటే మనం ఏం చేయాలి? రైతులకు షేర్ చేయాలి. ఈ వీడియో మాత్రం రైతులకి ప్రతి ఒక్కరికి తెలిసేలా ఈ వీడియో అయితే షేర్ చేయండి దయచేసి. ఎందుకంటే వాళ్ళు నష్టపోయినది ఇంకొక రైతు కంట్లో నీళ్ళు మనం చూడరాదు. అక్కడ ఒక అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? కాబట్టి దయచేసి ఎవరెవరైతే గొర్రెలు కాపరి వారు ఈ వీడియో చూస్తున్నారో, ఎవరెవరైతే గొర్రెలు కాపరి వాళ్ళ గురించి మీకు తెలుసో, ఎవరెవరైతే పశువులను అడవులలో వదిలేసి వస్తున్నారో, ఎవరెవరైతే గొర్రెల మీద ఆధారపడుతూ ఉన్నారో, మేకల మీద ఆధారపడి ఉన్నారో, వాళ్ళు తప్పకుండా మీ పొలాల్లో అక్కడక్కడ షెడ్ల విధంగా నిర్మించుకోండి. వడగండ్ల వాన దెబ్బకి వాటిని రక్షించుకోలేక అక్కడికక్కడే చనిపోయి చాలా రైతులైతే నష్టాలకు గురి అయ్యారు. తప్పకుండా మీరు పశువుల కోసం, మీ గొర్రెల కోసం, మేకల కోసం, కోళ్ళ కోసం అలాగే షెడ్డులు అనేది అక్కడక్కడ పొలాల దగ్గర నిర్మించుకోండి. ఎందుకంటే ఇలాంటి అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు బాధపడనండి. ఎక్కువగా షేర్ చేయండి. ప్రజలు నష్టపోరాదు. రైతు కన్నీటి బాధ పడకుండా ఉండాలంటే కొంతమంది ఐ హోప్ ఈ చిన్న వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. అలాగే మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్. మీ సేఫ్టీ మీ చేతుల్లోనే ఉంటుంది. దయచేసి కాపాడుకోండి. రైతులకు షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్.